హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇలా కూర్చొని మాట్లాడుతుంది, ఏం చెప్తుంది అనుకుంటున్నారా? నేను ఎప్పటి నుండో తీద్దాం అనుకుంటున్న వీడియో ఫైనల్గా ఇవాళ తీస్తున్నాను అనమాట. ఏంటి అంటే కేరళ విశేషాలు, కబుర్లు, ఎస్పెషల్లీ కోழிకోడ్. నేనుండేది కోழிకోడ్ అంటారు, కాలికట్ అంటారు, రెండిట్లో ఏదో ఒక పేరు. మన కేరళలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఊరికైనా ఏ ప్లేస్కైనా రెండేసి పేర్లు ఉంటాయి. దానికి కారణం ఒకటి ఇక్కడ ట్రెడిషనల్గా పిలుచుకునే పేరు, ఇంకొకటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పేరు అనమాట. సో ప్రజెంట్ ఈ రీజియన్ని క్యాలికట్ అని బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు, అది వాడుకలో ఉంది. ఇంకోటి కోలికోడ్, అది ట్రెడిషనల్ నేమ్. సో ఇప్పుడు నాలాగా చాలా మంది వేరే వేరే ప్రదేశాలకి జాబ్ రీత్యా కానీ చదువుకోవడానికి రీత్యా కానీ మన ఊరిని మన స్టేట్ని వదిలేసి ప్రాంతాన్ని వదిలేసి వెళ్తూ ఉంటాం. అక్కడ కొత్త కట్టుబాట్లు, భాషలు అండ్ డే టు డే లైఫ్ కష్టాలు చాలా ఎదుర్కొంటాం కదా. ఎవరన్నా చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. అంతెందుకు, నాకే అనిపించింది వచ్చిన కొత్తలో, అయ్యో ఈ విషయం మనకి ఎవరైనా ముందే చెప్పుంటే బాగుండు కదా, మన టైం వేస్ట్ అవుతుంది, టెన్షన్ పడిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది ఏమీ తెలియదు. సో అటువంటి కష్టాలు ఇక మీదట ఇక్కడ వచ్చి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఇక్కడ చదువుకోవడానికి రాబోతున్న వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి వెసులుబాటుగా ఉండడానికే ఈ వీడియో. మీకు అన్నీ చెప్తాను. సో రండి, ఒక్కొక్క పాయింట్ ఒకటి కూడా వదలకుండా మీకు ప్రతిదీ చెప్పాలి అన్న ఉద్దేశంతో రాసుకోలి మరి రెడీగా ఉన్నాను. బికాజ్ ప్రతిదీ ఇంపార్టెంటే అండి. నేను సెల్ఫ్గా ఫేస్ చేశాను కదా ఆ బాధలన్నీ కూడా, ఇక్కడ ఉండే విశేషాలు, మనకి కొత్తగా అనిపించే యూనిక్ థింగ్స్ కానీ ప్రతిదీ రాసుకొని పెట్టుకున్నా. ఇది పర్టికులర్గా ఓన్లీ నా అనుభవం మాత్రమే, ఎవరిని ఏదో చెప్పేది కాదు, డెసిషన్ ఫ్యాక్టర్ అసలే కాదు. జస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. కంగారు పడరు అన్న ఉద్దేశంతో నాకు అనిపించినవి నా అనుభవాల మీద బేస్ చేసుకొని చెప్తున్నాను. చలో ఇక టైం వేస్ట్ చేయొద్దు, చెప్పేస్తాను. మన తెలుగు రాష్ట్రాల నుండి కాలికట్ లేదా కోഴിకోడ్కి ఎలా రావాలి అన్నది ఫస్ట్ అయితే చెప్పేస్తాను. అక్కడ నుండి రావాలి కదా, హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ మాత్రమే ఉంది. ట్రైన్ ఐ థింక్ వారంలో ఒక్కసారి ఎప్పుడో ఉందండి, దట్ ఈస్ 24 hours. 24 hours రైల్వే వాళ్ళే చెప్పారు. సో ఇంకా అక్కడ నుండి ఎంత డిలే అవుతుందో చెప్పలేను. నేనైతే ఎప్పుడు కూడా ఫ్లైట్కే వస్తాను. మా ఫ్యామిలీ వచ్చేబట్టి బై రోడ్ వస్తారు. సో బై రోడ్ రావచ్చు, బై ఎయిర్ రావచ్చు, బై ట్రైన్ కూడా రావచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఫ్లైట్ అయితే డైలీ రాత్రి ఉందన్నమాట, ఓన్లీ వన్ సర్వీస్, డైరెక్ట్ సర్వీస్. సో అలాగా 3 మీన్స్ ఆఫ్ వే కమ్యూనికేషన్తో మనం రావచ్చు. సో మనకి బై రోడ్ అయితే 18 hours జర్నీ అండి, ఆల్మోస్ట్ 1000 kilometers. అండ్ ఆంధ్ర నుండి నాకైతే అంత ఐడియా లేదు, బట్ ఫ్లైట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము ఫేస్ చేసింది ఇక్కడ ఏంటి అంటే, మన దగ్గర ఓలా, ఊబర్ ఉంటాయి, ర్యాపిడో ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రైస్ చూపిస్తే మనం అంత పే చేస్తాం కదా. ఇక్కడ మాత్రం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నా సో అండ్ సో డెస్టినేషన్కి, ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి 600 700 చూపించింది అనుకోండి. కానీ ఊబర్ అయినా కానీ అక్కడ ట్యాక్సీ సర్వీస్ ఉంటుంది, ట్యాక్సీ స్టాండ్ వాళ్ళది యూనియన్ అనమాట. ఎవరైనా కానీ ఫిక్స్డ్ ప్రైస్ 1200, అంతకు మించి రూపాయి తక్కువ తీసుకోరు. ఎంత తక్కువ చూపించినా కానీ వాళ్ళు కిలోమీటర్ వైజ్ ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసుకుంటారు కదా, అదే అమౌంట్. నాకైతే మా ఇంటికి 1200 ఛార్జ్ చేస్తారు. ఇంకంతే, ఇంకా నో బార్గెయిన్, నథింగ్. వాళ్ళ ప్రైజెస్ స్టాండర్డ్ ప్రైజెస్ ఉంటాయి. సో ఏ టైం అయినా కానీ మనకి ఎయిర్పోర్ట్లో వచ్చేప్పటికి ట్యాక్సీ స్టాండ్ అవైలబుల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి, అర్ధరాత్రి వచ్చిన ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనకి లోకల్గా తిరిగే కమ్యూనికేషన్ ఎలాగా, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మీ ఓన్ వెహికల్ ఉంటే ప్రాబ్లమే లేదు. లేదు అని అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆటో సర్వీసెస్ ఉంటాయి, ఆటో స్టాండ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్లేస్లో మీకు ఒక ఆటో స్టాండ్ కనబడుతుంది. నో ఫికర్, నథింగ్. మీకు మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే చాలా బాగుంటుంది, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీ. అండ్ మీటర్ పద్ధతి, మనకి మీటర్ ఉంటుందన్నమాట. ఆ మీటర్లో ఎంత చూపిస్తే మనం దూరం వెళ్ళిన తర్వాత అంత పే చేస్తాము. బట్
రాత్రి 9 తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా హాఫ్ అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ అన్నది మినిమం అనమాట వీళ్ళ మీటర్లో రీడింగ్. సో 1.5 కిలోమీటర్ వరకు 30 రూపీస్ ఛార్జ్. ఆ పైన వెళ్ళే కొద్దీ అది మీటర్ రీడ్ అవుతూ ఉంటుంది. సో 30 రూపీస్ అయింది నాది. 9 తర్వాత ట్రావెల్ చేశాను నైట్, అప్పుడు 30 హాఫ్ 15, సో 45 రూపీస్ నేను పే చేయాలి. అదే 10 తర్వాత అనుకోండి డబుల్, 30 అయితే 60 పే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేంజ్ చిల్లర కాయిన్స్ మెయింటైన్ చేయండి. 31 అయింది అనుకోండి, వాళ్ళు 35 40 కూడా తీసుకుంటారు. కొంతమంది దగ్గరే కదా అని 20 రూపీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఈ 2 years లో అయిన అనుభవం అది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ తీసేసుకుంటారు అనమాట. సో కొంచెం చూసుకోండి. మళ్ళీ కొన్ని మాటలు కూడా ఉంటారు, అది చెప్పదలుచుకోవట్లేదు, బట్ బీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా కాలికట్కి అయితే వచ్చేసాం, సిటీకి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇల్లు వెతకలాట. వెతకాలి కదా, వేట చెయ్యాలి కదా. అదో పెద్ద ప్రాసెస్ అండి. ఇక్కడ ఇల్లు వెతకడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి అని అంటే, బ్రోకర్స్ ఉంటారనమాట. ఈజీయే, మీరు ఏదైనా బ్రోకర్ ఏజెన్సీకి కాల్ చేసినా ఓకే, లేదు మీ ఆర్గనైజేషన్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అక్కడ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. బట్ బ్రోకర్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి కానీ ఇంటికి కానీ దే విల్ టైఅప్. లోకలైట్స్ ఖచ్చితంగా వాళ్ళ ద్వారానే మీకు ఇల్లు అన్నది రెంట్కి ఇస్తారు. వాళ్ళకి బ్రోకరేజ్ ఇవ్వాలి. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా ఫ్రెండ్ నాకు ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉంది, నా ఫ్రెండ్ ఇంకా వేరే స్టేట్ నుండి వస్తున్నారు, సమేమో ఇక్కడ పని ఉంది, కొన్ని రోజులు ఆయనకి ఇల్లు కావాలి. సో ఆయనకి నేను ఇచ్చినా కానీ బ్రోకరేజ్ ఫీ ఆయన పే చేయాల్సిందే. అది ఇక్కడ రూల్ అనమాట. అది మించి ఎవ్వరు దాన్ని అయితే మించరు. బ్రోకర్స్ ఉంటారు, లేదా కేర్ టేకర్స్ అని ఉంటారు. ఈ రెండిట్లో ఎవరో ఒకరికైతే మీరు బ్రోకరేజ్ ఇవ్వాల్సిందే. దెన్ ఓన్లీ ఆ ఇల్లు మీకు హ్యాపీగా అక్కడ ఉండగలుగుతారు. అండ్ లైక్ అంటే సాఫీగా నడుస్తుంది అనమాట, ఏ ఇబ్బందులు లేకుండా. బికాజ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవుతారు, తప్పదు. వెన్ యు ఆర్ ఇన్ ఎ రూమ్ యూ హ్యావ్ టు బి రోమన్. చలో, ఇల్లు ఫైనల్ గా దొరికేసింది త్రూ బ్రోకరేజ్. వాళ్ళకి పే చేస్తాం, అంతా అయిపోయింది, ఇల్లు ఫైనల్, సూపర్. నెక్స్ట్ ఏంటి, సామాన్లు తెచ్చుకోవాలి కదా. మీరు ఈ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ ఈజీ. నంబర్ ఆఫ్ మనకి వచ్చేసాయి ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళదంతా కూడా. అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కానీ చాలా ఉన్నాయి కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అగర్వాల్ ప్యాకర్స్ మూవర్స్ లో హైదరాబాద్ లో ఫిక్స్ చేసుకున్నారు. మనం ఏం మాట్లాడుకుంటాము, అక్కడ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ అన్ని మాట్లాడుకుంటాం కదా. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అక్కడ అన్లోడింగ్ కి పే చేసిన అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లోడింగ్ ఛార్జెస్ మనం ఆ కూలీలకి పే చేస్తాము, బికాస్ ఇట్స్ అ ప్యాకేజ్. బట్ ఇక్కడ ఒక యూనియన్ అంటూ ఉంటుందండి. కూలీలందరికీ కూడా ఖచ్చితంగా యూనియన్ ఉంటుంది. మీరు రోడ్ల మీద చూస్తే, నేను ట్రై చేస్తాను ఆ వీడియో ఎప్పుడన్నా తీసి కానీ మీకు స్పెసిఫిక్ గా చెప్పడానికి, లేదా ఫోటో ఈ వీడియోలోనే కుదిరితే ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాను. అలా వాళ్ళు ఉంటారనమాట, ఒక గ్రూప్ ఆఫ్ కూలీస్ అంతా కూడా పర్టికులర్ ఏరియాస్ లో ఉంటారు. కొన్ని చోట్ల అయితే మనకు కనబడదు కూడా. మీరు ఓకే, మన సామాన్ తెచ్చుకున్నాము, అర్ధరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, ఏ టైంలో అయినా కానీ ఎలా తెలిసిపోద్దో తెలీదు కమ్యూనికేషన్ వాళ్ళకి. వచ్చేస్తారు తక్కువని. మీరు మాతో అన్లోడింగ్ చేయించుకున్నా చేయించుకోకపోయినా మా అన్లోడింగ్ ఛార్జెస్ మీరు ఇవ్వాల్సిందే. ఎస్, అవును, వాళ్ళ సర్వీస్ తీసుకున్నా తీసుకోకపోయినా, యూ హ్యావ్ కమ్ హియర్, యూ హ్యావ్ కమ్ టు మై ప్లేస్, సో యూ హ్యావ్ టు ఫాలో మై రూల్స్. ఇఫ్ యూ వాంట్ నేను చేస్తాం అన్లోడింగ్, ఇఫ్ నాట్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీరు ఆల్రెడీ కట్టుకున్నారు ఓకే, బట్ మా ఛార్జెస్ అయితే ఇవ్వండి. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వెన్ యు ఆర్ షిఫ్టింగ్ టు కాలికట్. సో ఓకే ఫైన్, లాస్ట్ కి సామాన్లు కూడా వచ్చేసాయి. ఇల్లు ముందు క్లీన్ చేసుకోవాలి కదా. పరిస్థితి ఏంటి మరి, ఏమనుకుంటున్నారు? ఎస్, దీనికి కూడా పద్ధతి ఉంది. ఒకటి ఇక్కడ ఏంటంటే మనకి అది అర్బన్ క్లాప్ అన్న లాంటివి ఉండవండి ఇక్కడ. దెర్ ఈస్ నో అర్బన్ క్లాప్ ఓవర్ హియర్, బట్ దెర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ హూ వర్క్ యాజ్ అర్బన్ క్లాప్, లోకల్ ఏజెన్సీస్ అనమాట. నాకు అది ఫస్ట్ తెలియలేదు. ఈ పర్టికులర్ నేను ఉంటుంది అపార్ట్మెంట్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనమాట. సో కేర్ టేకర్స్ అనేది ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ ఇంటికి ఒక కేర్ టేకర్ అనేది ఉంటారనమాట. వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు సమ్వన్ దే విల్ అరేంజ్ మెయిడ్ని. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మెయిడ్స్ వచ్చేటప్పటికి మంత్లీ బేసిస్ కాదు, డైలీ బేసిస్ లో మనం పే చేయాలి. దట్ ఈస్ ద అట్మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ మన తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిందే.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మా అమ్మ అంట్లు తోమించుకొని ఇల్లు క్లీన్ చేయించుకుంటే 2500, అప్పుడప్పుడు హ్యాండ్ వాష్ బట్టలు. ఇది ఇక్కడ రోజుకి 300 to 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేంటి మీరు డే బేసిస్లో వెళ్తే, లేదు మాకు మంత్లీ కావాలి అంటే 200 పర్ డే. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. వాళ్ళు రాని రోజులకి తీసుకోరు, వచ్చిన రోజులకు మాత్రం ఆ అమౌంట్ మీరు ఎంత అయితే మాట్లాడుకుంటారో. ప్లీజ్ డూ బార్గెయిన్, బార్గెయిన్ బార్గెయిన్ బార్గెయిన్. బట్ ఒక లిమిట్ వరకే వాళ్ళు బార్గెయిన్ చేస్తారు, ఆ తర్వాత ఇల్లే నో అంతే ఇంకా. అయితే ఇంకొకటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే, సండే పూట బాగా 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 గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన జాబ్ హోల్డర్స్కి కానీ ఎవరికైనా కానీ, అది హౌస్ హోల్డర్స్కి అయినా కానీ, అదే ఫ్యామిలీ పీపుల్కి అయినా కానీ, బ్యాచిలర్స్కి అయినా కానీ గుర్తుపెట్టుకోండి. సండే పూట మీరు ₹1 ఇచ్చినా ఎవరు రారు, పని చేయరు. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మొత్తానికి ఇదే హైలైట్ పాయింట్, హెడేక్ పాయింట్, హైలైట్ పాయింట్. ఒక విధంగా చాలా మంచి థింగ్. మన దగ్గర కూడా ఇలా స్టార్ట్ అవుతే మెల్లమెల్లగా, ఒకటేసారి అని చెప్పను. బట్ ఈ ఈ పద్ధతి దేశమంతా ఉంటే బాగుంటది. కొంచెం స్టార్టింగ్ లో మనకి పించింగ్ అదో పెద్ద హెడేక్ అనమాట, అలవాటు అయ్యేంత వరకు. ఇట్స్ నన్ అదర్ దాన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎస్, ఇక్కడ అంటే ఒక పద్ధతి ఉంది వేస్ట్ మేనేజ్మెంట్ కి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డివైడ్ చేయాలి మీ వేస్ట్ ని. ఇల్లు ఊడుస్తాము, అది డస్ట్, అదొక వేస్ట్. పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, ఇవన్నీ ఒక రకమైన డస్ట్ అన్నమాట. ఫుడ్ డస్ట్ సపరేట్. మనం కిచెన్లో యూస్ చేసే ప్రతి ఒక్క ఐటమ్, ప్రతిదీ, నాన్ వెజ్, వెజ్, వాట్స్ ఎవర్ ఎనీథింగ్, బ్రెడ్ క్రమ్స్ నుండి మీకు మీట్ వరకు ఏదైనా కానీ దట్ సపరేట్గా మీరు పెట్టాలి. అందులో ఒక పేపర్ ముక్క కూడా రాకూడదు. ఒక చిన్న పేపర్ ముక్క వచ్చినా కానీ వాళ్ళు తీసుకెళ్లరు. ఎస్, మీరు పెట్టుకోవాల్సిందే. దాన్ని మళ్ళీ సపరేట్ చేసి, చేయి పెట్టి సపరేట్ చేసి మళ్ళీ వాడికి చెప్పాలి, బాబు ఏమీ లేదు చూసుకో అని చెప్పేసి. ఇక్కడ వేస్ట్కి ఉండే ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ అనమాట. డైపర్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ ఓపెన్గా చెప్పాలి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కదా. డైపర్స్, శానిటరీ ప్యాడ్స్ సపరేట్గా పెట్టాలి. ఈ పేపరు, ప్లాస్టిక్, ఇంకా డస్ట్, ఇల్లు ఊడ్చేది, అది ఓకే. అది ఈ మూడు ఒకటి. మన పాత బట్టలు ఉంటాయి కదా, అది సపరేట్ వేస్ట్, ఫుడ్ సపరేట్. నేనుండే అపార్ట్మెంట్లో అయితే అంతకుముందు ఫుడ్ డైలీ తీసేసేవాళ్ళు. వారంలో 2-3 టైమ్స్ పేపర్ వేస్ట్ను ఆ డస్ట్ వేస్ట్ తీసేవాళ్ళు. డైపర్స్ డైలీ కేర్ టేకర్ కాకుండా ఇంకొక ఆయన ఉండేవారు అనమాట మెయింటెనెన్స్కి. డైలీ బేసిస్లో తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, శానిటరీ ప్యాడ్స్ కానీ డైపర్స్ కానీ. బట్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు ఏంటి అని అంటే, ఈ ఫుడ్ వేస్ట్ డైలీ తీసేసుకుంటారు, దాంట్లో అయితే ఏమీ లేదు. ఈ పేపరు, మిగతా డస్ట్, క్లాత్ డస్ట్ అయితే మాత్రము నెలకు ఒకసారో 2 సార్లు వచ్చి తీసుకెళ్తున్నారు. ఇట్స్ అ వెరీ హారబుల్ సిచ్యువేషన్. మీకు నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నాకు మధ్యలో సర్వీస్ లిఫ్ట్ పని చేయలేదని చెప్పి ఆల్మోస్ట్ 40 days నుండి వేస్ట్ తీసుకెళ్ళలేదు. మాది రీసెంట్గా ఇప్పుడైతే తీసుకెళ్ళిపోయారు బై గాడ్స్ గ్రేస్. సో ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అలా పైలప్ అయ్యి మనం పద్ధతిగా పెట్టాలి, లేకపోతే వేస్ట్ అలా ఉంటే స్మెల్ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే మా వాళ్ళు వచ్చారు, బై ద వే చెప్పడం మర్చిపోయాను, మా వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. సో పాప డైపర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు డైలీ బేస్లో తీసుకెళ్ళట్లేదు. ఆ వేస్ట్ తీసుకెళ్లే వాళ్ళే థర్డ్ పార్టీ వాళ్ళని మాట్లాడారంట. సో వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్తారు. అప్పుడు దాకా మనం కొత్తది ఇప్పుడు యూఎస్కి, అబ్రాడ్కి ప్యాక్ చేసి పంపుతాను చూడండి, అలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టాలి. బికాస్ ఆఫ్ ద స్మెల్ అండ్ ఆల్, మనం హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి కదా. సో ఇన్ని కష్టాలు ఉంటాయి. మన వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు తలనొప్పి. ఒక మమ్మీ ప్రతిసారి ఇబ్బంది అనమాట. ఆ వేస్ట్ మేనేజ్మెంట్ మాత్రం నువ్వు చూసుకోమను అని అంటారు. ఇంకా అదే తప్పదు కదా. మనకేమో అన్ని ఒకటే డస్ట్బిన్, మహా అయితే తడి చెత్త, పొడి చెత్త అని ఉంటుంది, మిగతాదంతా కామన్ కదా. ఇక్కడ అలా కాదు. మనం ఏ ఒక్కటి మిక్స్ మ్యాచ్ చేసినా వాళ్ళు నిర్మోహమాటంగా ఏమి ఉంచుకోండి మీరు, అది అలా 2 నెలల పాటు కూడా ఉండిపోద్ది. వాళ్ళు నెలకు ఒకసారి కుటుంబశ్రీ అని చెప్పేసి వాళ్ళు వస్తారు, థర్డ్ పార్టీ వాళ్ళు. మనం అమౌంట్ పే చేయాలి. ఇది అంతా కూడా అమౌంట్ పే చేయాలండి. అంతకుముందు డైలీ డైపర్స్ తీసుకెళ్తే 10 రూపీస్,
శానిటరీ ప్యాడ్స్ తీసుకెళ్తే రోజుకి 10 రూపీస్ మ్యాండేటరీ. ఫుడ్ వేస్ట్ 250, మిగతా వేస్ట్ 250 అకార్డింగ్ టు ద వెయిట్. ఇప్పుడు ఏంటంటే డైపర్స్ వెయిట్ అంట, వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి డైపర్స్ కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ వెయిట్ చేసి ఆ వెయిట్ ప్రకారం మనకి డబ్బులు కలెక్ట్ చేస్తారు. తప్పదు, చేయాల్సిందే. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని అంటే నేను అనుకుంటున్నది ఏంటి అంటే ఇక్కడ వెజిటేషన్ మనకు చాలా ఎక్కువ, రోడ్స్ చాలా నారోగా ఉంటాయి. ఎప్పుడైనా వీలు పడితే ఏదైనా వీడియోస్లో చూపిస్తాను, చాలా నారో రోడ్స్ ఉంటాయి, వెజిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో టు మెయింటైన్ ద హైజీన్, టు మెయింటైన్ ఇట్, ఎక్కడ పడితే అక్కడ పడేయడాలు లేదు, వేస్ట్ ఇక్కడ అస్సలు లేదు. నేను మాల్లోకి తీసుకెళ్ళేసేస్తా, ఆ ఆప్షన్ లేదు. మీరు ఖచ్చితంగా ఈ రూల్ని ఫాలో అవ్వాల్సిందే. టు మెయింటైన్ దట్ హైజీన్, టు మెయింటైన్ దట్ వెజిటేషన్, మేబీ దే ఆర్ ఫాలోయింగ్ దిస్. ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ, బట్ పద్ధతిగా టైం టు టైం తీసుకెళ్తే బాగుంటుంది. అదో రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఇట్స్ ఎ లెంతీ వీడియో, సో 2 or 3 పార్ట్స్లో రిలీజ్ చేస్తాను. ఈజీ టు లిజన్, ఒకటేసారి అంతా ఇన్పుట్ అవ్వడం కూడా కష్టం కదా. సో 1 by 1 stay tuned for part 2, part 3, 2 or 3, anything, but just stay tuned. ఇంకా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలి, ఏదైనా నాలెడ్జ్, ఏదైనా పర్టికులర్ రిలేటెడ్ ఏదైనా వీడియో కావాలి కోరుకోవడం అంటే తప్పకుండా చెప్పండి, నేను చేస్తాను. అంటే దెన్ సైనింగ్ ఆఫ్ మీ మానస. బాయ్.